అందరికీ నమస్తే అండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి పనులుంటాయి, అలాగే మేము ఏ విధంగా చేస్తామనేది చెప్తానండి. వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి ఒక చోట జింక్ అనేది వెళ్తా ఉంది. అది ఎక్కడ అనేది కామెంట్ చేయండి. ఈ రోజు వచ్చేసి ఈ మొత్తం మొలకలు వచ్చేసి 10,000 మొలక అండి. ఈ మొలకలకంతా గానీ ముందు కొట్టాలి. అలాగే పాత చెట్లు ఉన్నాయండి, ఆ చెట్లనంతా తీసేయాలన్నమాట. ఆ చెట్లను తీసేసి పేపర్ అంతా గానీ తీసేయాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి వీటికి ముందు కొట్టేదే మధ్యాహ్నం అట్లా అయిపోతుందనమాట. ఈ మొలకలకు వచ్చేసి ముడత రోగం, అలాగే చిన్న చిన్న పురుగులాగా చీడలాగా వచ్చేసిందనమాట. ఆ చీడ పోవడం కోసం, ముడత రోగం తగ్గడం కోసం ఈ విధంగా ముందు కొడుతున్నాము. ముందు గానీ ఒకరే కొట్టడం అయితే ఒక్కరే కొట్టడం చాలా కష్టంగా ఉంటుందండి. ఇద్దరుంటే మార్చి మార్చి కొట్టొచ్చనమాట. ఒకరైతే భుజాలనేది నొప్పొచ్చేస్తాయి. ఈ విధంగా నీళ్లు పోసి అందులోకి ముందు పోసి కలుపుకొనేసి ఒకరు మార్చి ఒకరు కొట్టామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకరే అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. భుజాలంతా నొప్పొచ్చేస్తాయనమాట. ఈ మొలకలొచ్చేసి కొంచెం ఒక 10 రోజులు అట్లా ముందు నాటిండేవనమాట. అందుకోసమనేసి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈ మొత్తం మొలకలొచ్చేసి 7,000 మొలకండి. ఇవి కొంచెం పెద్దగా ఉన్న మొలకలు. ఈ పక్కున్నాయి చూడండి, ఇప్పుడు ఇక్కడ కొడుతున్న మొలకలు. ఇవి వచ్చేసి ఒక 3,000 మొలకండి. ఇది వచ్చేసి చాలా తక్కువ రోజులైందనమాట నాటి. ఆ పెద్ద మొలకలకంతా కొట్టేసిన తర్వాత లాస్ట్‌లో వచ్చేసి ఈ చిన్న చిన్న మొలకలకు గాని కొట్టేశారండి. ఎందుకంటే ఇంక పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఎలాగైనా సరే గాలికి ఆ చీడ అనేది గాల్లో వచ్చి వీటికి గాని ఇదవుతుంది కాబట్టి ఇంకా వీటిని గాని ఒకేసారి ముందు కొట్టేసామంటే నీట్‌గా ఉంటుందనేసి ఈ విధంగా చిన్న మొలకలకు గాని ముందు కొట్టేసాం. ఈ చెట్లొచ్చేసి ముందుసారి నాటినవండి. అసలు ఈ చెట్లు నాటినప్పటి నుంచి రేట్ అనేది లేదండి ఈ చెట్ల కాయలకి. కాకపోతే కాయలంతా గానీ ఎక్కువగా అలాగే ఉండిపోయినాయి. చెట్లంతా గానీ చాలా బరువుగా ఉన్నాయనేసి కొద్ది రోజులు అలాగే వదిలేశారనమాట కట్లంతా తీసేసిన తర్వాత. అయినా గానీ కాయలంతా గానీ అలాగే ఉండిపోయినాయి. చెట్లంతా ఎక్కువ బరువు అనిపిస్తుందనమాట ఎత్తడానికి. ఇవంతా ఎత్తేసి పేపర్ తీసేసి దున్నేసి వేరే పంట అయినా చేయొచ్చు. లేదంటే ఆ పేపర్‌లోనే వేరే ఏదైనా గింజలనేది నాటుకోవచ్చండి. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ చేను దగ్గరికి రావడానికి 1 కిలోమీటర్ అట్లా ఉంటుందండి. కొంచెం టైమే పడుతుంది నడుచుకొని భోజనం ఎత్తుకురావాలంటే. ఒక్కొక్కసారి ఎక్కువ మంది ఉన్నారంటే ఆటోలో తీసుకొచ్చేస్తారు. లేదంటే తక్కువ మంది అయితే బండిలో తీసుకొస్తారనమాట. నేను మా అక్క వెళ్ళేసి ఇక్కడున్నాయి చూడండి మోతకాకులు బాగున్నాయని చెప్పి కోసుకొచ్చామండి. చూసి ఆకుల్ని ఎలా కుట్టాలని చెప్పి వాటిని ఈ విధంగా పేర్పుగా పెడతా ఉంది. ఫస్ట్ అయితే ఒక ఆకనైతే బాగానే కుట్టింది. రెండో ఆకను కుట్టేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. వాటికొచ్చేసి మొదుళ్ళుంటాయి కదండీ! ఆ మొదుళ్ళొచ్చేసి లోపలికి పెట్టాలంట. కాకపోతే పైకి పెట్టి కుట్టేసింది. ఫస్ట్ ఆకు కుట్టిందే కరెక్ట్‌గా ఉందని చెప్పి మళ్ళా అన్ని ఆకులు గాని అదే విధంగా ఫస్ట్ ఆకు కుట్టినట్టే కుట్టిపెట్టిందనమాట. ఈ మోతకాకులొచ్చేసి కొంచెం నేతగానే ఉండాయండి. బాగా ముదిరితే ఎక్కువ రోజులు మనం ఆకు కుట్టి పెట్టినామంటే ఎక్కువ రోజులు ఉంటుందనమాట ఎండిపోయిన తర్వాత. నేతగా ఉంది కాబట్టి ఆకంతా గాని ముడుచుకొనొస్తుంది. ఇలాంటి ఆకులు అప్పటికప్పుడైతే తినొచ్చు గానీ ఎక్కువ రోజులు పెట్టుకోవడం కోసం ఇలాంటి ఆకులైతే ఉపయోగపడవు. బాగా ముదిరిన తర్వాత కుట్టి పెట్టామంటే ఎక్కువ రోజులుంటాయనమాట. మా అక్కొచ్చేసి ఇక్కడ చెట్టు కింద బాగా నీడ ఉంది అని చెప్పి ఇంకా ఇక్కడున్న కసువంతా గానీ, కసువు చెత్త అంతా ఉందనేసి అదంతా చెక్కేసిందండి. ఇంకా నేనొచ్చేసి మా వాడిని నిద్ర పెడుతున్నాను. ఇంకా 2 గంటలు అట్లా అయిపోయిందనేసి ఇంక వాడికి నిద్ర వచ్చేసిందని చెప్పేసి జోల్లో ఏసి నిద్ర పెడుతున్నాను. ఇంకో అక్కొచ్చేసి ఇంకా చెట్లు కొంచెంసేపు పెరకుతానని చెప్పి చెట్లంతా పెరకుతా ఉంది. కసువంతా చెక్కేసిన తర్వాత ఇక్కడొచ్చేసి కొంచెం తేమ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా మా అక్క వచ్చేసి పట్ట ఎత్తుకొచ్చేసిందండి. ఇంక ఈ పట్ట పైన కూర్చొని తిందాము, ఎక్కువ తేమగా ఉంది కింద అని చెప్పేసి ఇంకా ఆకులంతా ఎత్తుకొచ్చి మేము రెడీగా కూర్చున్నాము. వాళ్ళు గాని భోజనం ఎత్తుకొని వచ్చేసారండి మా కోసము. ఇప్పుడన్నా చేను దగ్గర భోజనం చేయని కంపల్సరీ ఏ కూరన్నా ఉన్ని లేకపోని ఈ కూర కంపల్సరీ చేసుకుంటామనమాట. ఇది ఉంటేనే మాకు భోజనం చేసిన తృప్తి అనిపిస్తుందండి. మీలో ఎంతమందికి ఇలా గుజ్జు పిసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఇంటి దగ్గర నుంచినే టమాటాను, వంకాయ కాల్చుకొని ఎత్తుకొని వచ్చేసారు. ఇంకా పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసి బాగా నలిపేసి వంకాయని, టమాటాని బాగా ఈ విధంగా పైన ఉన్న తొక్కంతా తీసేసి కడిగేసి ఈ విధంగా వేసి గుజ్జులాగా పిసికేసిందనమాట. ఎన్ని కూరలున్నా సరేనండి ఇలా గుజ్జు పిసుకొని వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందనమాట. ఇంకా మా అక్క వచ్చేసి గుజ్జంతా పిసికేసింది. ఇంకా అందరం కూర్చున్నాం తినడం కోసము. పచ్చని పొలాల మధ్య ఈ విధంగా గుజ్జు పిసుకొని సంగటి తిన్నామంటే ఒక ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు తింటారండి. అంతా బాగుంటుందన్నమాట. మాకొచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఏమేమి కూరలు ఎత్తుకొచ్చారంటే టమాటా పచ్చడి, అలాగే ఆకుకూర పప్పు ఎత్తుకొచ్చారు. వాటితో పాటు పెరుగు, అందులోకి ఈ విధంగా గుజ్జు పిసుకున్నాము. ఎన్ని కూరలున్నా ఎంత మజ్జిగ పెరుగు ఉన్నా కానీ ఈ విధంగా గుజ్జు పిసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. మేమైతే ఎక్కువగా పొలం దగ్గర ఈ విధంగా గుజ్జు పిసుకొని సంగటి తింటామన్నమాట. మీలో ఎంతమందికి ఈ విధంగా గుజ్జు పిసుకొని సంగటి తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఎక్కువ కూరగాయలు గానీ మేమేం బయట నుంచి తెప్పించుకోమండి. ఈ విధంగా పంట చేసేటప్పుడు పంటకు చుట్టుపక్కల నాటుకునేస్తామనమాట. ఆ కూరగాయలతోనే ఇంట్లో వంట చేసుకొని వచ్చుకుంటాము. బయట నుంచి ఏం కొనుక్కొని వచ్చేదేముండదు. భోజనం చేసిన తర్వాత గిన్నెలుంటే కడిగేవి అక్కడే కడిగేసి పెట్టేస్తాం. టమాటా చెట్లకి ముందు కొట్టక ముందుగానే టమాటా చెట్లు కూరాకు ఉందని చెప్పేసి ఇంకా మా అక్క వచ్చేసి ఆ కూరాకు అంతా కోసుకొచ్చి కవర్లో పెట్టిందండి. ఈ కూరాకు వచ్చేసి సాయంత్రం కూర చేయడం కోసం అనమాట. అప్పటికప్పుడు ఏ ఆకుకూరలైనా సరే అప్పటికప్పుడు ఈ విధంగా కోసుకెళ్తాము. ఇంక ఇదంతా మా పనే కాబట్టి మేము కాసేపు ఈ విధంగా కూర్చుంటాము. అదే ఇంక వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారంటే టైం అనమాట. మధ్యాహ్నం ఉదయం 7:30కి అట్లా వస్తే మధ్యాహ్నం 2కి ఇంటికి వెళ్ళిపోతారండి. లేదంటే పొద్దున ఉదయం వచ్చేసి 10 గంటలకు వచ్చారంటే సాయంత్రం 5 వరకు ఉంటారనమాట. 2 గంటలకు అట్లా భోంచేశారంటే ఒక 3:30కి అట్లా 3కి 3:30కి అట్లా కొంచెం ఎండ తగ్గుతుంది కదా, మళ్ళా లేసి పని చేస్తారనమాట. ఇంకా ఇదంతా మా పనే కాబట్టి మేమందరము పని చేయడానికి ఈరోజు ఎవరు రాలేదు కాబట్టి మేమే కాబట్టి ఇంకా
రెస్ట్ ఎత్తామనమాట. ఇంక అందరూ భోంచేసేసి తర్వాత మా అక్క వాళ్ళు వచ్చేసి ఈ విధంగా ఒక్కాకేసుకున్నారు. మేము వచ్చేసి మురుకులు, మిక్చరు వండింది తిన్నాము. ఇంకా మా వాడు చూడండి ఉయ్యాలవుతున్నాడు. ఇంకా తిన్నాం కదా, ఎండ తగ్గేంత వరకు ఏం చేయాలని చెప్పేసి చెరువు దగ్గరికి వెళ్ళాము. చెరువు లోపలంతా ఉండవండి, చెరువు గట్టు ఆరు మాత్రమే ఈ విధంగా గొడిగెడ్లు అనేది దొరుకుతాయి. ఇంకా చెట్ల కింద నీడ ఉంటుంది కదా, తవ్వుకుందామని చెప్పి వెళ్ళాము. కాకపోతే తవ్వుతా ఉంటే కానీ చాలా గట్టిగా ఉందండి, వర్షం అనేది లేదు కదా, బాగా గట్టి పడిపోయింది నేలంతా. కానీ ఇంకా మా అక్క ఎలాగో అలాగా కొన్ని తవ్విందనమాట. చూడండి ఇవే అన్నమాట గొడిగెడ్లు. ఈ గొడిగెడ్లను వచ్చేసి నీళ్ళలో నానబెట్టేసి వీటిపైన తొక్కంతా తీసేసినామంటే, తొక్కంతా తీసేసి ఒక విజిల్ పెట్టేసి తర్వాత వచ్చేసి బెల్లం వేసి ఒక 2 విజిల్ పెట్టేసామంటే తినడానికి చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, మేము ఈ గుడిగెడ్లు తొక్కొనేసిన తర్వాత మళ్ళీ ఎండ అనేది బాగా తగ్గిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ పని చేయడం కోసం వెళ్ళిపోయామన్నమాట. మీలో ఎంతమందికి ఈ విధంగా పంట పొలాల మధ్య భోజనం చేయడం చాలా ఇష్టం అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.